మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదా, నేను వచ్చేసరికి పూల మాల కట్టి పెట్టి ఉంచిందండి. నాకు పూలు అంటే చాలా ఇష్టం కదా. ఫోన్ చేసి మరీ చెప్పింది, వచ్చేటప్పుడు పూలు కొనుక్కొచ్చుకోకు, నేను ఇక్కడ కనకంబరాలు మాల కట్టి ఉంచాను, ఇక్కడ ఇవి పెట్టుకుందువులే అని ఫోన్ చేసి మరీ చెప్పింది. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా తల్లిదండ్రులు మన గురించి ఆలోచించినంతగా మనం తల్లిదండ్రుల గురించి ఆలోచించలేము, ఆలోచించము కూడా. చూడండి, ఎక్కడైనా సరే మనం పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యి అంతా అయిపోయేంత వరకు వాళ్ళ ప్రేమ మన మీద ఏనాడు కూడా తగ్గదు. అసలు ఆ ప్రేమలో కల్తీ ఉండదు. కానీ పిల్లల విషయంలో అలా కాదండి. నేను ఒక బిడ్డగానే చెప్తున్నాను, తల్లిదండ్రుల విషయంలో కల్తీ ఉండదు ప్రేమ విషయంలో, కానీ పిల్లల విషయంలో కల్తీ ఉంటుంది. అది నిజం. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. కనకంబరాలు మాల కట్టింది కదా, అమ్మకి నేను కొద్దిగా పెట్టాను, అమ్మేమో నాకు మరిన్ని పెట్టేసిందండి. ఇక అక్కడి నుంచి గుడి దగ్గరికి వెళ్తున్నాము. నేను పుట్టిన ఊరు రామాలయం అండి. ఇది అంటే గుట్టపాడు రామాలయం. నేను ఇప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా అప్పుడప్పుడు భక్తి పాటలు పాడతాను కదా, ఆ పాటలు నేర్చుకుంది ఈ గుడిలోనేనండి. 2000 సంవత్సరం 2001 నాకు కరెక్ట్గా గుర్తులేదు. దేవుడు ప్రతిష్ట అయింది. అప్పటి నుంచి కూడా పిల్లలందరం కలిసి రోజు గుడికి వచ్చేవాళ్ళం అండి. గుడిలో మైక్ ఉంటుంది కదా, అదొక సరదా అండి. మంగళవారం హనుమాన్ చాలీసా చేసేవాళ్ళం. ప్రతిరోజు కూడా పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ ఇక్కడ ఎక్కువగా గడిపేవాళ్ళం అండి. ఆ అలవాటే ఇప్పటికీ నేను అప్పుడప్పుడు మీ ముందు పాటలు పాడుతున్నాను.